16వ రోజు యుద్ధం మొదలైంది. ఖారా సైన్యంపై నిరాశ ఆవరించింది. ద్రోణాచార్యుడు లేడు. ఆ నిరాశ వారిని కబదించబోతోంది. యుద్ధభూమి మీద ఉదయం సూర్యుడు ఉదయించగా ఖారా సైన్యం భయంతో నిండిపోయింది. వారి నాయకుడు ద్రోణాచార్యుడు లేకపోవడం వారిని మరింత దిగులుగా చేసింది. దుర్యోధనుడు దుఃఖంతో భయంతో కర్ణుడి వైపు చూశాడు. అతని చివరి ఆచ అతని మనసులో భయం, ఆందోళన. కర్ణుడి వైపు చూసి అతని కడ్డలో చివరి ఆచ కనిపించింది. కర్ణ, నువ్వే మాకు ఆచ అని దుర్యోధనుడు గొంతు వణికింది. మా సైన్యానికి నాయకత్వం వహించు, మనల్ని విజయం వైపు నడిపించు. నాయకత్వ భారం కర్ణుడిపై పడింది. దుర్యోధనుడు కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, నువ్వే మాకు ఆశ, మా సైన్యానికి నాయకత్వం వహించు, మనల్ని విజయం వైపు నడిపించు అని విన్నాడు. కర్ణుడు అంగీకరించాడు. అతని హృదయం బరువెక్కింది. అతని మనసులో బాధ్యత. అతను తన కర్తవ్యాన్ని అంగీకరించాడు. ఏ యుద్ధం యొక్క గర్ అతనికి తెలుసు. అతనికి ప్రవచనం తెలుసు. అతనికి ఈ యుద్ధం యొక్క భవిష్యత్తు తెలుసు. అతనికి తన వీధి తెలుసు. అయినప్పటికీ కర్ణుడు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అతను తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. అతను ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. కానీ మద్రరాజు శల్యుడు అతని సారథిగా నియమించబడ్డాడు. అతని సారథిగా శల్యుడు ఉండడం అతనికి ఇష్టం లేదు. గతంలో జరిగిన అవమానాల చేదు జికాపాన్ శల్యుడు కర్ణుడితో జతకట్టడానికి ఇష్టపడలేదు. గతంలో జరిగిన అవమానాలు శల్యుడు కర్ణుడితో కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. వాదం జరిగింది. ఈ అసహజమైన కూటమి కరువులకు చెలమనది. ఈ అసహజమైన కూటమి కరువులకు మరింత కట్టాలు తెచ్చింది. ఇప్పటికే దుర్దినం అయిన రోజున ఇది చెడు శకునం. ఏ రోజు ఇప్పటికే దుర్దినం. ఈ సంపొంటం మరింత చెడు శకునం. అస్మాన యోధుడు కర్ణుడు యుద్ధ భూమిలోకి దిగాడు. గుర్తింపు కోసం ఎప్పుడూ ఆరాటపడ్డాడు. ఈ రోజు అతను తన సత్తా చాటబోతున్నాడు. అతను పాండవ సైన్యంపై బారర్షం కురిపించాడు. మరణం మరియు విధ్వంసం యొక్క తుఫాను. అభిమన్యువు కోసం ఇంకా దూత్నిస్తున్న అర్జునుడు కర్ణుడి కోపానికి సరితూగలేడు. అతని బాణాలు తక్కువగా పడ్డాయి. అతని దాడులలో సాధారణ శక్తి లేదు. తన సైన్యం తడ్బడుతున్నట్టు చూసి యుధిష్ఠిరుడు నిరాశకు గురయ్యాడు. నకుల, సహదేవులు ధైర్యంగా పోరాడారు. కానీ వారు సరితూగలేదు. కర్ణుడు అజేయుడిగా కనిపించాడు. పాండవ సైన్యంపై నిరాశ ఆవరించడం ప్రారంభమైంది. యుద్ధం యొక్క పరిస్థితి మారిపోయింది. కర్ణుడి నాయకత్వంతో ఉత్సాహంగా ఉన్న కౌరవులు కొత్త శక్తితో పోరాడారు. విజయం వారి చేతిలో ఉన్నట్లు అనిపించింది. ప్రతీకార దాహంతో భీముడు దుశ్శాసనుడిని వెతికాడు. ద్రౌపది అవమానానికి కారణమైన వాడు. అతని గద శబ్దం యుద్ధభూమి అంతా మ్రోగింది. భయంతో పాల్పోయిన దుశ్శాసనుడు భీముడి కోపానికి సరితూగలేడు. భీముడు అతన్ని పట్టుకున్నాడు. అతని కళ్ళు 1000 సూర్యుల అగ్నితో మెరిచాయి. అతనికి ద్రౌపది అవమానం గుర్తుకు వచ్చింది. అతను దుశ్శాసనుడిని యుద్ధభూమి చుట్టూ లాక్కెళ్లాడు. అతని గర్జనలు ప్రతీకార వాగ్దానంతో ప్రతిధ్వనించాయి. కౌరవ సైన్యం భయానకంగా చూస్తోంది. భయంకరమైన శబ్దంతో భీముడు దుశ్శాసనుడిని నేలకేసి కొట్టాడు. అతని బాతిని చీల్చి రుధిరాన్ని తాగాడు. రక్తాన్ని చల్లబరుస్తున్న భయంకరమైన దృశ్య. భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. సంధ్య సమయం సమీపించేసరికి పరిస్థితి మారడం ప్రారంభమైంది. భీముడి విజయం పాండవులకు నూతనోత్తేజాన్నిచ్చింది. వారు కొత్త శక్తితో పోరాడారు. కౌరవులు తడ్బట్టం ప్రారంభించారు. భీముడి కుమారుడు ఘటోత్కచుడు యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. మాయా శక్తులు కలిగిన భీకర యోధుడు. అతను తన తండ్రి బలం మరియు తన తల్లి మాయాజాలాన్ని వారసత్వంగా పొందాడు. అతని రాక్ పాండవులను ఉత్తేజపరిచింది. అతను కౌరవ శ్రేణులను చీల్చుకుంటూ వెళ్లాడు. అతని మాయాజాలం కౌరవ యోధులను గందరగోళానికి గురి చేసింది. తన సైన్యం కుప్పకూలుతుంటం చూసి దుర్యోధనుడు భయపడ్డాడు. నిరాశతో అతను కర్ణుడి వైపు తిరిగాడు. అతని ఆపు కర్ణ. అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. కర్ణుడికి ఏమి చేయాలో తెలుసు. అతను ఒక దివ్యాయుధాన్ని దాచుకున్నాడు. అర్జునుడి కోసం ఉద్దేశించిన ఆయుధం. రాత్రి అయింది. యుద్ధ భూమి చంద్రకాంతిలో మునిగిపోయింది. రాత్రి ద్వారా అతని శక్తులు పెరిగిన ఘటోత్కచుడు విధ్వంసం యొక్క సుడిగుండెలా మారాడు. అతను ఒక రాక్షసుడిగా మారి యుద్ధ భూమిపై ఎత్తుగా నిలిచాడు. అతని నవ్వు రాత్రి బోయింజ ప్రతిధ్వనించింది. కౌరవ సైనికులు భయంతో పారిపోయారు. అతను అజేయుడిగా కనిపించాడు. అతను బండరాండు చెట్లను విసిరాడు. అతను క్రమాలను సృష్టించాడు. అతను అగ్నిని మంచును వదిలాడు. పాండవులు ఆశ్చర్యంగా చూశారు. విజయం ఖాయమనిపించింది. కాని కర్ణుడు దొంగగా నిలిచాడు. అతను ఘటోత్కచుడిని ఎదుర్కోవాలని అతనికి తెలుసు. అతను తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఆ ఆలోచనతో అతని హృదయం బరువెక్కింది.
కృష్ణనుడు రక్తపాతాన్ని గమనించారు. అజయుడున పొట్టోత్కచుడు ఖర సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. కర్ణుడి వద్ద దివ్యాస్త్రం ఉందని అతనికి తెలుసు. అది అర్జునుడికి ఉన్న ఏకైక ఆశ. అతను యుధిష్ఠిరుడిని సంప్రదించాడు. అతని గొంతు గంభీరంగా ఉంది. పొట్టోత్కచుడిని ఆలి అతను చాలా శక్తివంతుడు. యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయాడు. కాని ఎలా? అతనే మనకున్న ఏకైక ఆశ. కర్ణుడి వద్ద ఒక ఆయుధం ఉంది. కృష్ణుడు వెల్లడించాడు. ఇంద్రుడు ఇచ్చిన దివ్యాస్త్రం. అతను దాన్ని అర్జునుడి కోసం దాచుకుంటున్నాడు. యుధిష్ఠిరుడికి అర్థమైంది. కాని అతని సోదరుడి కొడుకు కోసం అతని హృదయం కలిచివేసింది. త్యాగాలు చేయాలి, కృష్ణుడు గంభీరంగా అన్నాడు. పొట్టోత్కచుడి మరణం అర్జునుడి మనుకొడను మన విజయాన్ని నిర్ధారిస్తుంది. ఆ నిర్ణయం యొక్క బరువు యుధిష్ఠిరుడిని కుంగదీసింది. కర్ణుడు చిక్కుకుపోయాడు. అతని మనసు గందరగోళంలో ఉంది. అతను తన కర్తవ్యాన్ని, తన స్నేహితుడి విశ్వాసాన్ని మరియు తన తల్లికి చేసిన వాగ్దానాన్ని తలుచుకుంటున్నాడు. తన జన్మనిచ్చిన తల్లి కుంతీదేవికి తన ఇతర కుమారులను వదిలివేస్తానని వాగ్దానం చేశాడు. కాని అతను తన స్నేహితుడు దుర్యోధనుడికి కూడా నమ్మకంగా ఉండాలని భావించాడు. కాని అతని వద్ద దివ్యాస్త్రం ఒక్కసారే ఉపయోగించే అవకాశం ఉంది. ఏ ఆయుధం అతని చివరి ఆశ. అతను దీన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకోవాలి. మరియు పొట్టోత్కచుడిని ఆపడం ఎవరితరం కాదు. అతను ఒక శక్తివంతమైన యోధుడు. అతని శక్తి భయంకరంగా ఉంది. అతను తన చుట్టూ ఉన్న రక్తపాతాన్ని చూశాడు. యుద్ధం భయంకరంగా ఉంది. ప్రతివైపు మరణం మరియు విధ్వంసం. అతను దుర్యోధనుడి విశ్వాసం గురించి ఆలోచించాడు. దుర్యోధనుడు తనకు ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. తన స్నేహితుడికి తన వితి తన తల్లికి చేసిన వాగ్దానంతో పోరాడింది. బాధాకరమైన ఎంపిక. అతనికి ఏమి చేయాలో తెలుసు. కాని ఈ నిర్ణయం అతని హృదయాన్ని భారంగా చేసింది. బరువెక్కిన హృదయంతో అతను దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అతని చేతులు కంపించాయి. కాని అతని నిర్ణయాన్ని మార్చుకోలేదు. వాస్వి శక్తి. అది ముడి శక్తితో కంపించింది. దేవతలను కూడా చంపగల ఆయుధం. అతను పొట్టోత్కచుడి వైపు తిరిగాడు. అతని కడ్రు అతని లక్ష్యాన్ని వెంబడించాయి. అతని కడ్రు తన సోదరుడి కల్టను కలిశాయి. అతను యుద్ధాగ్నిని చూశాడు. కాని అతని హృదయం మరింత కకననగా మారింది. కాని తన తండ్రి కోసం పోరాడుతున్న కొడుకు యొక్క అమాయకత్వాన్ని కూడా చూశాడు. అతని మనసు మరింత గందరగోళంలో పడింది. అతను తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు. వాస్వి శక్తి పొట్టోత్కచుడి వైపు దూసుకెళ్లింది. దివ్య శక్తి యొక్క మెరుపు పొట్టోత్కచుడికి అదిస్తున్నట్లు కనిపించింది. అతను తన చివరి క్షణాలను అర్కం చేసుకున్నాడు. అతని మనసులో పాండవుల కోసం త్యాగం చేయాలనే సంకల్పం ఉంది. ఇదే అంతమని అతనికి తెలుసు. అతను తన విధిని అంగీకరించాడు. అతని ముఖంలో ధైర్యం మరియు శాంతి కనిపించాయి. అతను తన తల్లి హిడిం మరియు తన పాండవ సోదరులను గుర్తు చేసుకున్నాడు. అతను చివరిసారిగా తన రూపాన్ని విస్తరించాడు. అతని శరీరం విస్తరించి భూమిని కదిలించింది. అతని శక్తి మరియు పరాక్రమం భయంకరంగా కనిపించాయి. అనివార్యంపై ధిక్కారం చూపిస్తున్న ఒక రాక్షసుడు. అతని కట్టల్లో ధైర్యం మరియు నిర్భయత అనిపించాయి. అతను తన శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. వీలైనన్ని మంది పాండవ సైనికులను రక్షించాలనుకున్నాడు. అతని త్యాగం వృధా కాదు. అతని ధైర్యం మరియు త్యాగం పాండవులకు ప్రేరణనిచ్చాయి. ఆయుధం అతన్ని భయంకరమైన గర్జంతో కొట్టింది. ఆ ప్రభావం భూమిని కుదిపేసింది. పొట్టోత్కచుడు ధిక్కారంతో గర్జించాడు. అతని గర్జన్ యుద్ధ భూమిని నడిపించింది. తన తండ్రి కోపాన్ని ప్రతిధ్వనించే గర్జన్. అప్పుడు అతను పడిపోయాడు. పాండవులు భయానకంగా చూశారు. వారి నాయకుడు వారి ఆశ పోయింది. వారి నాయకుడు వారి ఆశ పోయింది. వారిని దూకం ముంచెత్తింది. కాని వారి హృదయాలలో అతని త్యాగం ఎప్పటికీ నిలిచిపోతుంది. కాని దూచన్ మంగి ఆచి యొక్క కెరన్ ఉంది. పాండవులు అతని త్యాగం వల్ల మరింత బలంగా మారారు. వారు అతని స్ఫూర్తితో ముందుకు సాగారు. కర్ణుడి యొక్క అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఖర్చయింది. ఆ ఆయుధం ఇకపై పాండవులకు ప్రమాదం కాదు. పొట్టోత్కచుడి త్యాగం యుద్ధంలో కీలకమైంది. యుద్ధ భూమిపై నిశ్శబ్దం అలుముకుంది. దుమ్మ కూర్చుంది. పొట్టోత్కచుడి భారీ శరీరం కళ్లకుండా పడి ఉంది. యుద్ధం యొక్క ఖెరకు చిహ్నం. విజయం భయంకరమైన ధరతో వచ్చింది. భీముడు దుశ్శంతో కంగిపోయాడు. అతని దుచ్చెంపు గర్జన్లు భూమి పునాదులను కుదిపేశాయి. అతను ద్రౌపది అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. కాని ఈ ప్రక్రియలో తన కొడుకును కోల్పోయాడు. పాండవులు తమ పడిన సహచరుడి కోసం సంచాంచారు. కరువులు ఉపశమనం పొందినప్పటికీ నిశ్శబ్దంగా ఉన్నారు. పొట్టోత్కచుడి విరిగిన శరీరం యుద్ధం యొక్క క్రూరత్వానికి చల్లని జిపాపకంగా పనిచేసింది. 16వ రోజు ముగిసింది. రెండు వైపులా అపారమైన నష్టం జరిగిన రోజు. కర్ణుడు తన ప్రతాపాన్ని నిర్ధారించుకున్నాడు. కాని భయంకరమైన ధరతో
అయితే యుద్ధం కొనసాగింది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.